కోవా బన్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇది ఒక ట్రెండింగ్ టాపిక్. దీని మీద మనం ఆవేశంగా మాట్లాడుకోవాల్సిన అంశాలని పక్కన పెట్టి కొద్దిగా ఇంటలెక్చువల్గా కొద్దిగా ఆలోచనాత్మకంగా మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది. ఏం జరిగింది? ఒక 10 రూపాయలు బన్ అమ్ముకునే వ్యక్తి మీద అంత విద్వేషాన్ని కక్కాల్సిన అవసరం ఏముంది? అసలు ఈ విద్వేషాన్ని కుమ్మరించడం వెనుక ఏమైనా మతలబులు ఉన్నాయా? దీన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు? మతానికి మతోన్మాదానికి ఉన్న తేడాని తెలుగు ప్రజలు ఎలా వివరించి చెప్పారు? నిజానికి ఇక్కడ లోకేష్ ట్వీట్ చేసిన ఒక కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కమ్యూనల్ బిహేవియర్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ తెలుగు సొసైటీ. మతోన్మాదానికి తెలుగు ప్రజల గుండెల్లో స్థానం లేదు అని లోకేష్ చెప్పిన మాట నేను ఏకీభవిస్తూ దీని గురించి మరింత వివరంగా మాట్లాడుకుందాం. నేను చేతన్, మైక్ టీవీ. మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకునే ఒక వలి అనే ఒక యువకుడిని, ఒక కుర్రవాడిని, తెలంగాణకు చెందిన ఒక యూట్యూబర్ ఆయన మతాన్ని కేంద్రం చేసుకొని అతను అమ్ముతున్న బన్ను మీద టార్గెట్ చేసుకుని మాట్లాడడం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. ఆ బన్ను అమ్మేంత వరకు 10 రూపాయలకు అమ్మేంత వరకు ఒక రకంగా దాన్ని చూసినప్పుడు, రెండోది ఆయన పేరు వినగానే ఆ రిపోర్టర్లో వచ్చిన హావభావాలు కానీ, ఆ రిపోర్టర్ మారిన విధానం కానీ, అక్కడ చుట్టుపక్కల ఉన్న గుమ్ముగూడిన జనాన్ని రెచ్చగొట్టిన విధానం కానీ, ఆ తర్వాత ఆ యూట్యూబ్ ఛానల్ కంటిన్యూస్గా ఆ వీడియోలను లేదు వాళ్ళని సమర్థించుకుంటూ చేస్తున్న ప్రచారం కానీ, ఇవన్నీ కొద్దిగా డిస్టర్బింగ్గా అనిపిస్తున్నాయి. అంటే మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా, ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అనిపిస్తున్న మాట వాస్తవం. అయితే మనం దాని జోలికి మరింత ముందుకు వెళ్ళే ముందు అసలు ఈ మతోన్మాదులు మత విద్వేషాన్ని ఎలా రెచ్చగొడుతున్నారు అనేది మనం కాసేపు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఈ బన్నుకు సంబంధించిన అంశం కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది యూట్యూబర్లు లేదు కొంతమంది జర్నలిస్టులుగా చెప్పుకునే వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడి లేదు ఒక గ్రూప్గా ఏర్పడి అనేక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎక్కడ ఏ చిన్న జరిగినా దాన్ని విపరీతంగా బ్లో అవుట్ చేసి చూపించడం, హిందూ మతం మీద దాడిలాగా ప్రొజెక్ట్ చేయడం, హిందువుల మీద దాడిలా ప్రొజెక్ట్ చేయడం అని ఇక్కడ సెన్సిటివ్ అంశాలని సెన్సిటివ్గా ఉంచకుండా సెన్సిటివ్ అంశాలని దాన్ని ఎంతవరకు ప్రజలకు వివరించాలి, ఎట్లా వివరించాలి, అది ఎలా ప్రజల మధ్య ఒక ఐక్యతాభావాన్ని ఎలా మళ్ళీ తిరిగి తీసుకురావాలి అనేది లేకుండా ఒక విభజన రేఖను సృష్టించడానికి ప్రయత్నిస్తున్న అనేక ఛానళ్ళు, అది మెయిన్ స్ట్రీమ్లో కూడా ఈ మధ్యలో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి అంశాన్ని మతోన్మాదం దృష్టితో చూస్తున్నప్పుడు అవి మనకు అలానే కనిపిస్తాయి. అందుకే ఇక్కడ కూడా ఈ విలేకరి ఏం చేశాడు అంటే ఆ పర్సన్, ఆ కోవా బన్ అమ్ముకునే వ్యక్తి పేరు వినగానే ఇతని ఫేస్లో ఫీలింగ్స్ మారిపోయినాయి. ఏదో కలుషితం జరిగింది, ఏదో కావాలని ఒక వర్గం వాళ్ళు హిందూ మతం మీద కావాలని ఇట్లా పాయిజన్ లాంటిది విష పదార్థాలను తీసుకొచ్చి ఒక జాతరలో అమ్ముతున్నారు అనే ఒక భావాన్ని ప్రజల్లో కల్పించాలనే దురుద్దేశంతో దాన్ని విపరీతంగా హైప్ చేసి దాన్ని ప్రమోట్ చేసిన విధానం మనం స్పష్టంగా చూడొచ్చు. అయితే ఇక్కడ మనం తెలుగు రాష్ట్రాల ప్రజలను మనం ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంత సెన్సిటివ్ మ్యాటర్ని ఎవరు ఎక్కడైనా ఏదైనా అమ్ముకోవచ్చు. కొన్ని రిస్ట్రిక్టెడ్ ప్రాంతాల్లో కొంతమందికి లేని మాట వాస్తవమే, కానీ మిగిలిన చోట ప్రతి చోట ఏ భారతీయుడైనా ఎక్కడ ఏ షాప్ అయినా పెట్టుకొని అమ్ముకోవచ్చు. ఇక్కడ మార్కెట్ని ఎవరు శాసించలేరు అనేది చాలా స్పష్టంగా మనకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అంగీకరించారు. రెండో విషయం ఏంటంటే మత విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్లకు ప్రోత్సాహం దొరకదు. తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతాల్లో మీరు రెచ్చగొట్టాలనుకుంటున్న అంశాలని అంత ఈజీగా ఇక్కడ ప్రజలు ప్రభావితం కారు. దే నో ద డిఫరెన్స్ బిట్వీన్ హిందూ అండ్ హిందూ ఫెనటిజం. మతానికి మతోన్మాదానికి ఉండే తేడా వాళ్ళకి తెలుసు. లోకేష్ కూడా
ఆ, గౌరవ మంత్రి లోకేష్ కూడా మనకి చాలా స్పష్టంగా ఆయన ఒక ట్వీట్ చేస్తారు. ఈ విషయం జరిగి చాలా రోజులు అయినప్పటికీ అందరూ రియాక్ట్ అవుతూ వచ్చారు. ఇప్పుడిప్పుడే నాగబాబు లాంటి వాళ్ళు ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళడం కానీ, లేదు లోకేష్ ట్వీట్ చేసి నేనే వచ్చి నీ బన్ను తింటా అనడం కానీ, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మన మత సామరస్యాన్ని ఖచ్చితంగా వివరించి చెప్తున్నాయి. మీరు ఎలాంటి ప్రలోభాలైనా చేసుకోవచ్చు, మీరు ఎలాంటి వాదనైనా వినిపించుకోవచ్చు, అందులో జంతువులు కొవ్వు కలిసిందని కూడా మీరు రేపో మాపో అనొచ్చు. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్ని ఛానల్స్లో సోషల్ మీడియా వైజ్గా లేదు శాటిలైట్ ఛానల్స్లో కూడా ఇది ప్రధానమైన అంశంగా మారినప్పుడు, ప్రధానమైన అంశాల్లో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని మనం గమనించినప్పుడు ఖచ్చితంగా 95% మంది ప్రజలు ఇది మతోన్మాదుల చర్య, దీన్ని మేము అంగీకరించము అని స్పష్టంగా తేల్చి చెప్తున్నారు. అంటే మతానికి మతోన్మాదానికి ఉన్న తేడాను తెలుగు ప్రజలు గమనిస్తున్నారు. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. మీరు మత విద్వేషాలను రెచ్చగొట్టాలి అనుకోవడం అంత సులువైన విషయం ఏమీ కాదు. మీరు ఇప్పటికైనా గమనించాల్సింది, మీ యూట్యూబర్లు కానీ లేదు మీకు సంబంధించిన అనేక ఛానల్స్ కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, తెలుగు రాష్ట్రాల ప్రజలు మత సామరస్యాన్ని కోరుకునేవాళ్ళు. హైదరాబాద్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ ఎవ్రీవన్. హైదరాబాద్ లాంటి ప్లేస్ కానీ, ఆంధ్ర లాంటి ప్లేస్ కానీ, ఇక్కడ అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కలిసి జీవిస్తున్న ప్రాంతాలు. ఇక్కడ మత ద్వేషాలను రెచ్చగొట్టే మీ కుసంస్కారాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు అమాయకులు కారు, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎస్, మీ ప్రలోభాలకు కొన్ని సందర్భాల్లో వాళ్ళు గురవుతున్న మాట వాస్తవమే. మీ ప్రలోభాలకి లోనై మతానికి మతోన్మాదానికి తేడాని అప్పుడప్పుడు మర్చిపోతున్న మాట వాస్తవమే. కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మీ పప్పులు ఉడకలేదు. ఖచ్చితంగా ఆ కుర్రవాడికి అందరూ మద్దతు తెలిపారు. అంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, హిందూ మతం వేరు, హిందూ మతోన్మాదం వేరు. దేశవ్యాప్తంగా కూడా ఈ చర్చ చాలా గణనీయంగా జరుగుతుంది. 3 అంశాలని మనం అబ్జర్వ్ చేస్తూ వచ్చినప్పుడు, ఒకటి మహమ్మద్ దీపక్ అనే కుర్రవాడి మీద జరుగుతున్న యుద్ధం కానీ, లేదు ఆ మహమ్మద్ దీపక్ చేస్తున్న పోరాటం కానీ, ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న వలి అంశం కానీ, లేదు తిరుమల లడ్డు విషయం తీసుకున్నా, ఇక్కడ ఏ అంశం తీసుకున్నా రాజకీయ నాయకులు కానీ, లేదు రాజకీయ నాయకులు ప్రలోభాలకు గురై మీలాంటి సంస్థలు చేస్తున్న ఒక మత విద్వేషానికి ప్రజలు ఆలోచిస్తున్నారు. దీన్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో ప్రజలు లేరు. వీఆర్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ దట్ హిందూయిజం అండ్ హిందూ ఫెనటిజం ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. హిందూ మతం వేరు, హిందూ మతోన్మాదం వేరు. ఎ ఫైట్ బిట్వీన్ రిలీజియన్ అండ్ ఫెనటిజం. అంటే మతానికి మతోన్మాదానికి హిందూ వర్స్ హిందుత్వ జరుగుతున్న యుద్ధం ఇది. ఈ వలీలో ఖచ్చితంగా మీకు ఎదురు తిరిగిన వాళ్ళందరూ హిందువులే, వలీకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ హిందువులే, వలి వెనక నిలబడ్డ వాళ్ళందరూ హిందువులే. కోవా బన్ మార్కెట్ ఖచ్చితంగా ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చని స్పష్టంగా ప్రకటించిన వాళ్ళందరూ కూడా హిందువులే. ఈ హిందూ ముసుగులో మీరు చేస్తున్న అరాచకాలని ఇప్పటికైనా ఆపేయండి.